హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళతోటి చెరువుగట్టుకి వెళ్తున్నాము. సడన్గా అనుకున్నాము, అసలు పోతామో పోమో అని డౌట్ ఉండే. మార్నింగ్ 8కే వెళ్దామని అందరం డిసైడ్ అయ్యి 11 వరకు తయారయ్యి వెళ్తున్నాము. సగం దూరం వచ్చామో లేమో ఇక ఆకలి అవుతుందని చపాతీలు తింటున్నాము. మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేము, అందుకనే చపాతీలు పులిహోర చేసుకొని వచ్చాము. ఇప్పుడైతే చపాతీలు తింటున్నాము. టైం ఉంటే స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాము. చూడండి స్వర్ణగిరి ఎంత మంచిగా కనబడుతుందో. అట్లనే భువనగిరి కాడ రేణుక ఎల్లమ్మ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోవట్లేదని చెరుగట్టుకు వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుందని వెళ్తున్నాము. మీలో కూడా ఎవరన్నా స్వర్ణగిరి భువనగిరి ఎల్లమ్మ కాడికి వచ్చారో లేదో కామెంట్ చేయండి. భువనగిరి కోట ఎక్కారో కూడా లేదో కామెంట్ చేయండి. భువనగిరి కోటకి ఎప్పుడో నుండి ఎక్కుదామని అనుకుంటున్నాను. నా పెళ్ళైన కాడ నుండి ఎప్పుడు మా ఆయన ఎక్కిస్తలేడు. మా కన్నయ్య గారు చూడండి అలా బాబాయ్ మీద ఎలా కూర్చున్నాడో. ఇప్పుడే చెరువుగట్టికి ఎంట్రీ అవుతున్నాము. చూడండి ముందట నంది ఎలా ఉన్నాడో. నంది బాగుంది. ఇప్పుడే కింద నంది ఉంది, పైన శివుని గుడి ఉంటుంది. ఇట్లా మెట్లి కూడా ఎక్కి వెళ్ళొచ్చు, కానీ బండి ఉంది కదా, బండి మీదికి వెళ్తుంది. మెట్టు ఎక్కేసరికి లేట్ అవుతుందని మీదికి బండిలోనే వెళ్ళిపోయాము. నందిని దర్శనం చేసుకొని మీదికి వెళ్ళాము. ఇప్పుడైతే గుండంలో స్నానం చేద్దామని వెళ్తున్నాము గుండం దగ్గరికి. చెరువుగట్టు కాడ కొంచెం నీట్నెస్ లేదు ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంది కానీ కొంచెం నీట్నెస్ ఉంటే బాగుంటుండే. చూడండి గుండంలో అంతా పాకురు పట్టి ఉంది. కాకపోతే గుండంలో స్నానం చేయాలి కదా అని, తప్పనిసరిగా చేయాలి కదా అని చేసేసాం మేము కూడా. మా ఆయన చూడండి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఎలా పోతున్నాడో. ఇటు సైడ్ నుండి అటు సైడ్ అందరూ ముందట వెళ్ళిపోయారు. మా మరదలు నేను కూడా వస్తున్నా. మా మరదలు చూడండి ఎలా భయపడుతున్నారు. ఆమె భయపడింది కాక నన్ను కూడా భయపెట్టిస్తుంది మా మరదలు. గుండంలో 5 సార్లు మునగాలట, అందుకనే మునుగుతున్నాము. నేను మునుగుతుంటే మా మరదలు రా అంటే ఆమె వస్తలేదు, భయపడుతుంది. వాళ్ళ ఆయన దగ్గర ఉండి చూడండి ఎలా భయపడుతుందో. ఆమె అస్సలే మునిగానని చెప్తుంది. అలా ఆయన ఎంత బతిమిలాడినా నాకు భయం అవుతుంది, నేను మునిగానని అడుగుతుంది. మా చిన్న మరదలు నేను చూడండి ఎలా మంచిగా మునుగుతున్నాము. మా కన్నయ్య గారు చూడండి నీళ్ళల్లో ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. మా పాప మా కన్నయ్య గారు చాలా ఆడుకున్నారు నీళ్ళల్లో. అదేంటక్క నీళ్ళు బాగాలేవన్నావు కదా, పిల్లల్ని ఎందుకు ఆడిపించడని అనుకుంటారు ఏమో, కానీ ఖచ్చితంగా గుండంలో స్నానం చేయాలట. దేవుని కాడికి వచ్చినాక నీళ్ళు బాగలేవని అనకూడదట. అందుకనే అందరం కలిసి స్నానాలు చేసి బట్టలు చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళే ముందు గుండం దగ్గర నేరేడు చెట్టు కింద శివుని ఫస్ట్ దర్శించుకోవాలి. దర్శించుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసి ఉన్నది. మళ్ళీ 3-4కి గుడి ఓపెనింగ్ చేస్తారట. అంతవరకు మీదికి ఏడుగుండ్ల కాడికి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా డేంజర్గా ఉంది. అసలుకు ఎక్కుతుంటేనే భయం అవుతుంది. పైనుండి కిందికి చూస్తుంటే అసలు కింద పడతామేమో అని భయం అవుతుంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలుకు కొంచెం జారినా కానీ కింద పడతారు. మా అత్తమ్మ చూడండి ఎలా భయపడుతుందో. మీద కూడా అభిషేకం చేసాము. అభిషేకం చూసినాక చూడండి ఎంత డేంజర్గా ఉందో. కింద నుండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు గుండ్ల మధ్యకి వెళ్దామని వెళ్తున్నాము. నేను వెళ్ళాను ఫస్ట్, మా ఆయన వీడియో తీయలేడు. కాకపోతే మా కన్నయ్య గారు చూడండి ఎలా వస్తున్నాడో. మళ్ళీ ఆడ కొంచెం లోయ లెక్కుంది, మళ్ళీ అలా పడతాడేమో అని మా ఆయన చూడండి కన్నయ్య గారిని తీసుకురానికి వచ్చాడు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఫస్ట్ నేను రానని చెప్పాను. మా ఆయన ఏం కాదు, దేవుని మీద భక్తి ఉంటే వెళ్తాం అలాగే వెళ్ళని చెప్పాడు. కానీ భయమైంది నాకు, ఏమో వస్తామో రామో అందులోనే ఉంటే ఎట్లా అని భయమైంది. కాకపోతే ఓం నమో శివాయ అనుకుంటూ వెళ్ళాను. ఈజీగా వెళ్ళిపోయాను. అసలుకు వెళ్తానో వెళ్ళనో అని భయమైంది. మా కన్నయ్య గారిని చూడండి ఎంత మంచిగా అటు ఇటు గురం చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ మా మరదలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళినాక మేము వెళ్తున్నాము. ఇక బయటకు వచ్చి మీదికి వెళ్ళి వచ్చేసరికి 4 అయింది. అసలుకు టైం ఉంటుందో ఉండదో. మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాలని జల్దీగా దర్శనం చేసుకుందామని అందరం కలిసి దర్శనం చేసుకొనికి వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళు చూడండి మేము ఫాస్ట్గా వెళ్తుంటే వాళ్ళు చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే గుడిలోకి ఎంట్రీ అవుతున్నాము. ఫస్ట్ టైం వచ్చిన అసలుకు చెరువుగట్టు కాడ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా, కానీ చాలా బాగుంది. అసలుకు నిమ్మలంగా అసలు దర్శనం చేసుకున్నాం. దేవుని నిండారా చూసుకున్నాం. అసలు దేవుడు ఎంత బాగుంటాడని అనుకోలేదు నేను. దేవుడిని అయితే మంచిగా దర్శించుకొని అయితే నిమ్మలంగా బయటకు వెళ్ళాను. మీరు కూడా చూడండి దేవుని నిమ్మలంగా దర్శించుకోండి.
పిండ బ్రహ్మాండమే నీదట ఆది అంతాలకు ఆద్యుడు నువ్వట. మా పాప చూడండి మమ్మీ బొట్టు తీసుకొచ్చి పెడతా అని బొట్టు తీయనీకి పోతుంది. అడిగి బొట్టు తీసుకొని పెట్టుకొని నా దగ్గరికి తీసుకొని వస్తుంది. మమ్మీ నీకు ఇట్లా పెడతావు బొట్టు అని. మా పాప చూడండి తీసుకొచ్చి నాకు ఇట్లా బొట్టు పెట్టింది. ఎంత బాగా పెట్టిందో చూడండి. ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చాము. ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చి ఎల్లమ్మని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి దీపం పెడదామని వచ్చాము. ఏడికి వచ్చి 5 చుట్లు కెమెరామ్యాన్ చూడండి మా కన్నయ్య గారిని ఎత్తుకొని ఎలా చూస్తున్నారో. జెర్సీ వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారు. మేము ఇట్లా వీడియోలో కనిపిస్తలేము, మీరే కనిపిస్తున్నారు కదా అని ఆయన ఇట్లా వీడియో తీసుకున్నాడు. మన కన్నయ్య గారు చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడు వాడు. ఇప్పుడైతే దేవునికి దీపం పెడదామని పెడుతున్నాము. దీపం పెట్టి దేవుడిని దర్శించుకొని దేవుడిని మొక్కుకొని జరసేపు నిమ్మలంగా కూర్చొని కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శించుకొని జరసేపు కూర్చొని కింద పార్వతమ్మ గుడి ఉంటుంది కదా, పార్వతమ్మ గుడి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. నాకు ఇక్కడ ఒక్కటే అర్థమవుతుంది, శివుడేమో పైన ఉన్నాడు, పార్వతమ్మనేమో కింద ఉంది. అసలుకి అర్థమవుతలేదు. శివుడు పార్వతి ఒక దగ్గరనే ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు అసలు అలాగున్నారో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆవులు చూడండి, అక్కడ ఆవులు కూడా కట్టేస్తున్నారు. మా కన్నయ్య గారు చూడండి ఆవును పట్టుకుంటున్నాడు, అంబా అంబా అని చెప్తున్నాడు. దర్శించుకొని ఇప్పుడైతే పిల్లలకి ఏమైనా బొమ్మలు కొనుక్కొద్దామని వెళ్తున్నాము. మా కన్నయ్య గారు చూడండి పాము మెడలు వేసుకున్నాడు. అది ఇంత గిట్లా భయపడతలేడు. అది నిజం పాము గిట్లా పిల్లలు భయపడరు, నిజం పాములు గిట్లా వేసుకుంటారు. ఇప్పుడు మా అత్తమ్మ మీద వేద్దామని వేసాను. ఆమె చూడండి ఎలా భయపడ్డదో, చాలా భయపడింది. అసలు నిజంగా ఏం పడ్డదో అని అనుకున్నది. మా పాప చూడండి భయపడుతుంది. మా ఆయన చూడండి అది నిజంగా పాము లెక్కనే ఆడిస్తున్నాడు దాన్ని. ఇప్పుడు మా మరదల వాళ్ళ మీద వేద్దామని మా మరదల వాళ్ళు వచ్చారు. మా మరదల వాళ్ళ మీద కూడా వేసాము. మా చిన్న మరదలు భయపడ్డది పాము అనుకొని. మా చిన్న మరదలు చూడండి ఎలా భయపడ్డదో. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది, అందరం వచ్చాము ఇక ఇంటికి వెళ్దామని. చూడండి అందరం ఎలా కూర్చున్నాము, అలసిపోయాము. అసలు ఎక్కడోళ్ళు అక్కడనే కూర్చున్నారు. నేను మస్తు రేట్లు చెప్తున్నారు. ఈడేమన్నా బొమ్మలు తీసుకుందామన్నా కానీ మా పొట్టి అయితే ఒకటే డాక్టర్ సెట్ పావు కొనిచ్చినాము. మా కన్నయ్యానికి ఒక బ్యాట్ కొనిచ్చినాము. ఆడుకుంటే ఇప్పుడు ఏడన్నా టిఫిన్ చేద్దామని టిఫిన్ షాప్ కాడ ఆగాము. ఈరోజైతే వీడియో ఇంతే గాయస్. మళ్ళీ వచ్చే నెల విజయవాడకు వెళ్తున్నాము. అప్పుడు విజయవాడకు వెళ్ళినాక వీడియో పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. మేము ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారో